जय बोलो हनुमान की। जय जवान जय किसान, जय जवान जय किसान। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन। మన పహల్గాంలో జరిగిన ఘటన ఒకటి కింద 26 మంది ఏదైతే దానం చేసిన జరిగింది టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్టులకు అపోజ్గా మన భారత్ సేన సింధూర్ ప్రాంతంలో ఒక ఇద్దరు మహిళలే, ఒక ముస్లిం మహిళ, ఒక సిక్ మహిళ, ఇద్దరు మహిళలు మేనేజ్మెంట్తో 25 నిమిషంలో టెర్రరిస్టులది 9 ఏదైతే టెంట్లు ఉన్నాయి అవి సర్వనాశనం చేసిన ఘనత ఇలా మా భారతీయులది, భారతీయ మహిళకు మేము గౌరవిస్తున్నాము. అదేవిధంగా 3 రోజుల నుంచి కంటిన్యూగా వాళ్ళ పాకిస్తాన్ మీద దాడి చేసుడు, మా మిలిటరీ వాళ్ళు చాలా చక్కగా దాడి చేస్తున్నారు. మేము మా మిలిటరీ వాళ్లకు భగవంతుడు ఒక శక్తి ఇవ్వాలా. ఏదైతే మా మైసపట్టణంలో మైషమ్మ, మా గట్టు మైషమ్మ తల్లి ఉంది, ఆ శక్తి మాత మా మిలిటరీలకు శక్తి ఇవ్వాలని ఈరోజు పూజ చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూస్తే हम पहले जमाने में हम जब देखते थे हमारे शिवाजी महाराज के घोड़े अगर औरंगजेब के पास गए तो औरंगजेब घोड़े, शिवाजी महाराज नहीं, औरंगजेब के शिवाजी महाराज के घोड़े भी औरंगजेब के पास गए तो औरंगजेब डरता था, भाग जाते थे उसकी सेना। आज हमारे भारत की सेना जब पाकिस्तान के ऊपर धाड़ी करे, एक पाकिस्तानी भी परेशान होके पहला पड़ने लगे और हमारे भारतीय सेना बहुत अच्छी तरीके से धाड़ी करके हमारे हिंदुस्तान को बचाए। हम उनको एक माता की तरफ से शक्ति देना बोल के हम माता को कह रहे हैं, माता तुम ऐसी शक्ति दो हमारे मिलिट्री भाइयों को कि कभी भी हमारे दुश्मन हमारे ऊपर वार नहीं करे। जय हिंद, जय भारत। అలాగే తోటి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున జై శ్రీరామ్। భారతదేశము మరియు పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా మన ఆర్మీ జవాన్లకి మన గట్టు మైసమ్మ ఆశీర్వాదము శక్తిని ఇవ్వాలని ఈ గట్టు మైసమ్మకి మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశానుసారము ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్ ఈ భారతదేశాన్ని దొంగ దెబ్బ తీయాలని చూస్తుంది. ఈ గట్టు మైసమ్మను కోరుకునేది ఒకటి, మన ఆర్మీ జవాన్లను ఒక శక్తిని ప్రసాదించి ఆ దొంగనా కొడుక పాకిస్తాన్ మట్టు పెట్టాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి